ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఒక పెయిడ్ సాధన గురించి. అయితే ఈ పెయిడ్ సాధన వచ్చేసి మకరాక్షణ విద్య అన్నమాట. ఈ మకరాక్షణ సాధన గురించి, విద్య గురించి, మీకు మకరాక్షణ గురించి ఎలాంటి యూట్యూబ్లో కానీ ఎలాంటి పుస్తకాల్లో కానీ ఎవరు కానీ చెప్పి ఉండరు, విని ఉండరు. కేవలము ఇది గ్రామాల్లో ఉండేటువంటి మాంత్రికులకు మాత్రమే తెలిసేటువంటి ఒక విద్య అన్నమాట. ఇది మకరాక్షణ విద్య. గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి మాంత్రికుడు ఉపయోగించేటువంటి విద్యలు ఏంటంటే ఈ మకరాక్షణ విద్యలు, ఇలాంటి విద్యలు ఉపయోగిస్తారు. సాధారణంగా గ్రామాల్లో ఉండే మాంత్రికుల గురించి మీకు చెప్పాలంటే ఎవరు కూడా మీకు బయట మీకు యూట్యూబ్లో చెప్పినట్టు, బయట కానీ చెప్పినట్టు హనుమంతుని విద్యలు కానీ, దేవీ దేవతల విద్యలు కానీ, అలాగే ఎలాంటి దేవతల విద్యలు కానీ ఉపయోగించరన్నమాట. ఎందుకు అంటే అవి సిద్ధించవు, అంత త్వరగా సిద్ధించవు. అలాగే ఒక మహాకాళి సాధన అనేటువంటిది ఊళ్ళలో, గ్రామాల్లో ఉన్నటువంటి మాంత్రికులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాకాళి సాధన చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ అన్నమాట. అయితే మామూలుగా ఏంటంటే వారు ఉపయోగించేటువంటి విద్యల్లో చాలా శక్తివంతమైనటువంటి ఒక విద్య ఏంటంటే మకరాక్షణ విద్య అన్నమాట. అయితే ఈ మకరాక్షణ గురించి ఎక్కడ కానీ ప్రస్తావన అనేటువంటిది ఉండదు. రామరావణ యుద్ధం జరిగినప్పుడు రావణాసుని యొక్క అతని సోదరుడు అన్నమాట, అతను పంచవటిలో నివసించేటువంటి ఒక కరదూషణుడు అనేటువంటి ఒక అతను అన్నమాట. అతను రావణాసునికి సోదరుని వరుస అవుతాడన్నమాట. అయితే అతని యొక్క పుత్రుడు ఈ మకరాక్షుడు. అయితే పంచవటిలో రాముడు పంచవటికి వచ్చినప్పుడు కరదూషణునికి మరియు రామునికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కరదూషణుడు మరణిస్తాడు. అతని భార్య ప్రతీకార వాంఛతో తన కొడుకుని రాముని తల తీసుకొస్తే అతని తలలో మాత్రమే పిండం పెడతాను అని చెప్పి చెప్తుందన్నమాట. అయితే కేవలం దాని కారణం చేత మాత్రమే అతను రామరావణ యుద్ధంలో ఈ మకరాక్షుడు ప్రవేశిస్తాడన్నమాట. అయితే రావణాసురునికి ఎంత శక్తి కలిగి ఉంటాడో అంతే శక్తిని ఈ మకరాక్షుడు కలిగి ఉంటాడనమాట. అయితే పూర్వకాలం అప్పుడు రావణాసురుడు ఏ విధంగా అయితే ఎంత శక్తిమంతో, ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నాడో, ఎంత శక్తులు కలిగి ఉన్నాడో ఈ మకరాక్షుడు అలాగే ఉన్నాడు అనమాట. అతను కూడా శివభక్తుడే, ఈ మకరాక్షుడు కూడా. కాబట్టి రావణాసురునికి ఎంత కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మకరాక్షుని కూడా అంతే ఉంటాయన్నమాట. అయితే అతను వెళ్ళి యుద్ధంలో రాముని చేతిలో మరణిస్తాడన్నమాట ఈ మకరాక్షుడు. అయితే రావణాసురుడు ఈ మకరాక్షుడు చనిపోయిన తర్వాత మామూలుగా ఏంటంటే అతను శివభక్తుడు కాబట్టి ఈ మకరాక్షుడు అతనికి శివుని చేత వరం లభించిందన్నమాట పూర్వము. కాబట్టి అతని విద్య అనేటువంటి, అతను మరణించిన అతని కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి తగ్గవు, ఇలా కూడా తగ్గవు అని చెప్పి ఒక వరము అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ తర్వాత కాలంలో రామరావణ యుద్ధం తర్వాత కాలంలో వచ్చినటువంటి విద్య అన్నమాట. ఇది కేవలం మాంత్రికులు మాత్రం ఉపయోగించేటువంటి విద్య. ఈ విద్య ఉపయోగించినట్లయితే చాలా శక్తివంతంగా పనులు అవ్వడము. అయితే ఈ విద్యతో సాధించలేని పని అని అంటూ ఏది కూడా ఉండదన్నమాట. ఇది కట్టు విద్య. సాధారణంగా ఇది కట్టుకు సంబంధించినటువంటి విద్య అన్నమాట. అయితే కట్లు అనేటువంటివి సాధారణంగా ఉంటాయి. కానీ ఎవరైతే గురువు అతని శక్తివంతుడు అయ్యి ఉండి అతను నిజంగా కట్లు వేసేటువంటి అతనికి శక్తి కనుక ఉన్నట్లయితే ఆ శక్తి మనకు రావడం జరుగుతుంది. అప్పుడే కట్టు వేస్తే పడుతుంది తప్ప మామూలుగా ఏంటంటే పుస్తకాల్లో ఉన్న మంత్రాలు, యూట్యూబ్లో ఉన్నటువంటి మంత్రాలు ఇవి కూడా కట్టు వేసినా పడవన్నమాట. అతనికి శక్తి ఉంటే మాత్రమే పడుతుందన్నమాట. అయితే ఈ మకరాక్షణ విద్య మనం సరిగా చేసుకున్నట్లయితే జీవితంలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. సాధారణంగా కీర్తి ప్రతిష్ట లభిస్తూ ఉంటాయి. అతనికి ఎంతో మంచి జరగడం కూడా జరుగుతుంది. అలాగే అతని శత్రువులు, అతనికి గుప్త శత్రువులు ఉంటారన్నమాట. ఎవరికైనా సరే గుప్త శత్రువులు మనకు కామన్గానే ఉంటారు. సహజంగా గుప్త శత్రువులు అందరూ కూడా ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. అంటే మన ముందు మాట్లాడకుండా చాటుగా మాట్లాడే వారందరూ కూడా గుప్త శత్రువులుగానే పరిగణిస్తాం కాబట్టి వారంతట వారే నాశనం అవుతూ వస్తారన్నమాట. శత్రువులే మన గురించి చెడుగా మాట్లాడిన వారే తర్వాత కాలంలో ఈ విద్య చేసుకున్న తర్వాత మంచిగా మాట్లాడడం కూడా జరుగుతుంది. మనము ఈ విద్య చేసుకున్న తర్వాత దారిలో వెళ్తున్నప్పుడు మన గురించి చెడుగా మాట్లాడినటువంటి వారే మనల్ని ఎవరు కూడా ఒక మాట కూడా అనకుండా నోరు మూసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. అట్లాంటి శక్తి కలిగి ఉంటుందన్నమాట. అయితే సాధారణంగా ఇది గ్రామాల్లో ఉపయోగించేటువంటి విద్య కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ విద్య చాలా సులభంగా సిద్ధించేటువంటి విద్య అయితే కాదు. సాధారణంగా ఏంటంటే దేవతా విద్యలు అంత సులభంగా సిద్ధించవు. కాబట్టి ఏంటంటే రావణ యుద్ధంలో జరిగినటువంటి చాలామంది యోధులు, చాలామంది శక్తిమంతులు ఉంటారన్నమాట. వాళ్ళు దేవతలతో సమానమైనటువంటి శక్తులు కలిగి ఉంటారు. కాబట్టి ఈ విద్య కూడా అలానే ప్రచురణలోకి వచ్చిందనమాట. అయితే ఈ విద్య ఉపయోగించడం వల్ల ఇప్పుడు ఈ కట్టు అనేటువంటిది సహజంగా మనం దేనికైనా వేయచ్చు. ఆర్థికంగా బాగుపడడానికి కావచ్చు, ఆర్థిక నష్టాలు కలగడానికి కావచ్చు, లేదా అతనికి ఒక దేవత యొక్క శిఖం వస్తుంది, అతను కొలుపు చెప్తూ ఉన్నట్లయితే
అతను మనకు శత్రువుగా ఉండి, అంటే ఇప్పుడు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఊర్లలో. కాబట్టి అతని యొక్క శిగం ఆపాలి అనుకున్నది కట్టు వేసినట్లయితే అతని శిగం ఆగిపోవడం జరుగుతుంది. ఇలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అంటే కేవలం చెడు కోసం మాత్రమే కాదు, మంచి కోసము. అతను నిరంతరం చదువుకుంటూ ఆ విద్యను కనుక స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ మకరాక్షుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇది శివపూజ చేసుకుంటూ చదువుకోవచ్చు, ఇష్టపూజ చేస్తూ కూడా చదువుకోవచ్చు అన్నమాట. లాభం అనేటువంటి తప్పనిసరిగా వస్తుంది. ఈ విద్య మనం చేసుకున్న నష్టాలు అనేటువంటివి రావన్నమాట. ఆర్థికంగా ఎటువంటి నష్టము మనకు కలగదన్నమాట. అంటే సాధారణంగా ఏదైనా పని చేస్తున్నట్లయితే నష్టం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి నష్టాలు అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో రానియడన్నమాట. ఈ విద్య చేసినటువంటి వాళ్ళు నష్టపోవడం అనేది జరగదన్నమాట. ఇలాంటి నష్టం జరగదు. అలాగే ఆర్థికంగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మంచి విషయాల్లో పనికొస్తుంది, చెడు విషయాల్లో కూడా పనికొస్తుంది. కానీ చెడు మాత్రం చేయకూడదు అన్నమాట. ఎందుకంటే ఈ మకరాక్షుడు సహజంగానే ఏంటంటే యుద్ధాన్ని కోరుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదన్నమాట. అతను శివపూజ చేస్తూ పంచవటిలోనే మాత్రమే తపస్సు చేస్తూ ఉండేవాడన్నమాట. కాబట్టి అతను సాత్విక గుణ సంపన్నుడే. కాబట్టి ఈ విద్యను అంత చెడుకి ఉపయోగించడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు. కాబట్టి మంచితనానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మంచితనంలో మనం ఏ విధంగానే ఉపయోగించుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ విద్యను ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యం అనేటువంటిది త్వరితగతిన బాగుపడడం అనేటువంటిది అవుతుందన్నమాట. అలాగే అనేక సమస్యల నుంచి బయటపడడానికి ఈ విద్య అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కట్టు విద్య అనేటువంటిది, ఈ మకరాక్షణ విద్య అనేటువంటిది ప్రతి ఒక్క సాధకుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా ఇలాంటి విద్య అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. మకరాక్షణ విద్య నిత్యం చేసినట్లయితే అతని యొక్క రక్షణ అనేటువంటిది మనకు ఉంటుంది. కాబట్టి ఎవరు చెడు చేసినా, మనకు ఎట్లాంటి చెడు ఉన్నా సరే మనకు తాకకుండా ఉంటుంది. ఏదైనా సరే మనకు చెడు జరగబోతుంది అన్న సమయంలో మనకు తెలియజేయడం కూడా జరుగుతుందన్నమాట. ఏదో ఒక విధంగా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఈ మకరాక్షణ విద్య వల్ల ఉంటాయి. కాబట్టి ప్రతి సాధకుడు తప్పనిసరిగా ఈ విద్యను తీసుకొని సాధన చేసి సిద్ధి పొందాలి. కేవలం ఇది శ్రావణ మాసంలో మాత్రమే సిద్ధి కలుగుతుందన్నమాట, మిగిలిన సమయంలో కాదు. కాబట్టి ఈ వీడియో కనుక చూసినటువంటి వారు తప్పనిసరిగా ఈ విద్యను తీసుకొని ఉపయోగించుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.